థియేటర్ లో కిల్ అనే ఒక సినిమా వచ్చింది అప్పుడు కల్కి టైంలోనే. ఏం పోతాం రా అనుకుని వెళ్ళాను. ట్రైలర్ చూసినప్పుడు ఓకే బాగా అనిపించింది. ఫిల్మ్ వాస్ ఫినామినల్, చాలా బాగుండే ఫిల్మ్ కూడా. యాక్షన్ సీక్వెన్సెస్, ఆ గోరు వైలెన్స్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా తీసిండు. అందులోనూ జస్ట్ ఏదో చంపుతున్నాడు కాకుండా ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంటది. చాలా బాగుంటుంది సినిమా. ఒక క్రాంప్డ్ స్పేస్ లో ఆ ట్రైన్ లో అంతమంది ఫైట్ సీక్వెన్సెస్ ని వాటి కొరియోగ్రాఫ్ చేసిన విధానం మాత్రం చాలా బాగుండే. దాన్ని హాలీవుడ్ వాళ్ళు రీమేక్ చేస్తున్నారు అని చెప్పేసి రీమేక్ రైట్ తీసుకున్నారు. ఎవరు? జాన్ విక్ డైరెక్టర్. అక్కడ వరకు ఓకే, మంచిగా నచ్చింది, మంచి ప్రైడ్ సినిమా మంచిగా అనిపించింది. కరెక్ట్. సినిమాని తెలుగు, తమిళ అందరు ఆడియన్స్ లో ఓటీటీలో చూసేస్తున్నారు. అక్కడ వచ్చింది జియో సినిమాలో ఏదైనా వచ్చింది భయ్యా, వచ్చింది ఆల్రెడీ. చాలా మంది చూసేసారు, ఇంకా చూస్తున్నారు. కిల్ అనే సినిమా వచ్చింది. రాఘవ లారెన్స్ గారు ఈ సినిమాని రీమేక్ చేస్తారు. మై క్వశ్చన్ ఇస్, ఎందుకు? కాంచనా 4 ఉందిగా, చేసేయండి, తర్వాత క్రియేట్ చేయండి. చూస్తాడు సచ్చుడు వస్తాడు నాలుగు. ఇప్పుడు కిల్ అనే సినిమా జనాలు ఒక నెల మొత్తం కల్కి ఎంత హవా క్రియేట్ అయినా గానీ ఒక స్మాల్ ఒక నార్మల్ వర్గం జనాలు కిల్ అనే సినిమా వేరే లెవెల్ నచ్చేసింది, చాలా మంది నచ్చింది. ఇప్పుడు దాన్ని రీమేక్ ఎందుకు చేయాలి? అందులోనూ ఇప్పుడు రీమేక్ కల్చర్ అనేది చచ్చిపోయిన తర్వాత మళ్ళీ క్రియేట్ చేయడం ఏంట్రా? అదిగో లైక్ 1990s లో వచ్చిన సినిమానో లేదంటే 2005 లో వచ్చిన సినిమా అట్లా అనుకున్నా ఓకే, రీమేక్ చేస్తున్నావు, లేకపోతే జనాలకి వేరే ఉంది అనుకోవచ్చు. మొన్ననేగా వచ్చిన సినిమా, అందరికి ఓటీటీలో అందరు చూడగలుగుతారు కదా. జియో సినిమా వాడు అనుకోండి, ఎట్లా అట్లా జియో సినిమాలో దేంట్లో వచ్చింది భయ నాకు గుర్తులే, హాట్స్టార్ అనుకుంటా, ఏమో గుర్తులేదు నాకు. ఏదో రకంగా తెలుగు డబ్బు తమిళ డబ్బు వేస్తారు కాబట్టి ఇట్లాంటప్పుడు ఎందుకు ఇది పెట్టడం, ఎందుకు రీమేక్ చేయడం నాకు ఇంకా అర్థం కాదు. నాకు అసలు కాంచన సినిమాలు అస్సలు నచ్చాయి భయ్య. ఒక కాంచన ఒకటి మంచి అనిపించింది, మిగతా రాడ్లే. అంటే ముని కాంచన బాగుంటాయి, మిగతా రాడ్లే. ఆయన వేరే సినిమాలు ఏం చేసినా కానీ అసలు ఏమంత అనిపించవు నాకు. శివలింగ అని వస్తాడు, ఏదో రుద్రుడు అని వస్తాడు, ఏవి వర్కౌట్ కావు. మొన్న రిలీజ్ అయిన చంద్రముఖి 2 తోటి వాంటింగ్ వచ్చింది. ఆ రోజు సినిమా థియేటర్కి వెళ్ళాలి కానీ మళ్ళీ చూసినప్పుడు అమ్మో బాబు కష్టం ఫీలింగ్ అయిపోయింది నాకైతే. మొన్న జిగర్తండ డబ్లెక్స్ ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఓకే, ఐమ్ హ్యాపీ. అలా కిల్ రీమేక్ ఏంట్రా, ఎందుకు రా సినిమా? ఇప్పుడు దాంట్లో సరే కిల్ అనే సినిమాని టోటల్ ఎలాంటి కాంప్రమైజెస్, ఎలాంటి ఎంబలిష్మెంట్స్, ఒక సినిమాటిక్ లిబర్టీలు సూపర్ స్టార్ కి ఇచ్చిన ఎలివేషన్స్ లేకుండానే ఉంటుంది సినిమా, కాబట్టి వర్కౌట్. ఇప్పుడు వీళ్ళు ఈ సినిమా రీమేక్ చేసి మా హరీష్ శంకర్ లెక్క ఫీల్ అయ్యి చేంజెస్ చేస్తే నా బాధ అది. నువ్వు నా నోట్లో డైలాగ్ చెప్పేసారు. ఫస్ట్ థింగ్ అండి, నీకు కిల్ లో ఉన్న యాక్టర్ హీస్ ఇన్ హిస్ 2030s కదా. మన రాఘవ లారెన్స్ గారు ఫర్ షూర్ లైక్ ఫ్యామిలీ మ్యాన్ కింద ఆయన పోర్ట్రే చేయాలి. ఆయన 40s కిల్ మూవీని డైరెక్ట్ గా అయితే వీళ్ళు దింపరు. హరిశంకర్ గారు ఎప్పుడు చెప్పేదాని లాగా ఇంటి దింపుతాం అనుకున్నారేంటి? లేదు, మనం నచ్చినట్టుగా నచ్చినట్టుగా రోత్ యాడ్ చేసి అడ్డమైన కామెడీ చేయాలి, మన ఫ్లేవర్ కి తగ్గట్టుగా చేయాలి. అదే చాలా కష్టం యాక్చువల్లీ, కాపీ కూడా రాయటం కష్టం అని చెప్పేసి ఆయన చెప్పారు. సో ఐ థింక్ అదే అప్రోచ్ లో ఈయన వెళ్తారనుకుంటున్నాను. అండ్ నాకు తెలిసి ఇలా కోర్ని అయితే తీసుకుంటారు, కిల్ అనే కోర్ని తీసుకుంటారు. ఒక అటాక్ లేదంటే దొంగలు అటాక్ చేయటమో దాని ప్రాసెస్ తీసుకొని దాంట్లో రెవెన్యూ స్టోరీ లా తీసుకుంటారు అని అనుకుంటున్నాను. అయితే దీంట్లో వాళ్ళు చేసే చేంజెస్ చాలానే ఉంటాయి. ఆ కల్చర్ కానీ ఒక లవ్ స్టోరీ కంటే నార్మల్ ఫ్యామిలీ స్టోరీ కింద తీసుకొచ్చేసి అన్న అప్రోచ్ అని మారుస్తారా. బట్ స్టిల్ నువ్వు చెప్పినట్టుగానే ఆల్రెడీ ఓటీటీలో పెద్దగా పేలింది, అంటే థియేటర్కల్ గా పెద్దగా పేలకపోయినా బట్ స్టిల్ ఓటీటీలో పెద్దగా పేలింది. అండ్ అప్పటికే మనం ఏమనుకున్నాం, కిల్ ని అఖిల్ తీసుకుంటే బాగుండేది అనుకున్నాం, అంటే హిందీ కాకుండా కదా. అఖిల్ సెట్ ఉంటుండే, చాలా బాగుంది, మామూలుగా ఉండేది కదా. కేక్ యాజ్ ఇట్ ఈస్ స్క్రిప్ట్ అసలు ఎక్కడ మార్చొద్దు, డైరెక్ట్ దింపాడండి, హెడ్ రీప్లేస్మెంట్ చేసి పడండి, అట్లుండేది. సో ఇప్పుడు ఇది ఎప్పుడైతే రైల్వే ట్రాక్స్ మీద షార్ట్ వచ్చిందో చూడు, షిలోట్ షార్ట్ అసలు నీకు ఆ ఫ్లేవర్ ఉండదు, కిల్ ఫ్లేవర్ ఉండదు. సో వీళ్ళు అప్రోచ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో అది తేడా కొడుతుంది. ఎవరో ఆ డైరెక్టర్ అంటే లోకేష్ కనగరాజ్ అయితే తప్ప నేను పెద్ద సీరియస్ తీసుకోవచ్చు. ఇప్పుడు కిల్ ని లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేయాలా? జస్ట్ ఇమాజిన్, కిల్ ని రీమేక్ చేస్తున్నది లోకేష్ కనగరాజ్ అని. లియోన్ చేసిండుగా, హీ హ్యాడ్ హిస్ ఓన్ ఫ్లేవర్. అది లిటరల్ సేమ్ అదే స్టోరీని చెప్పి మళ్ళీ రీటెలింగ్ సీన్ టు సీన్ తీసిండు లిటరల్ గా. బట్ స్టిల్ లియో హ్యాడ్ ఇట్స్ ఓన్ లైక్ ఒక ఫ్లేవర్ ఉంది. అట్లా అనుకున్నా గానీ లైక్ హిస్టరీ ఆఫ్ వైలెన్స్ ఎప్పుడు వచ్చింది అండ్ లియో ఎప్పుడు వచ్చింది, ఎంతమంది చూసారు హిస్టరీ ఆఫ్ వైలెన్స్? అది కూడా ఇంపార్టెంట్. 30 ఏళ్ళు దాటింది కదా, 30 ఏళ్ళు 2005 2006 ఎప్పుడు వచ్చింది సినిమా, ఎంతమందికి తెలుసు? ఇప్పుడు ఇది హిస్టరీ ఆఫ్ వైలెన్స్ అని ఎవరు చెప్తే కానీ ఎంతమంది చూసారు నా లెక్క ఉంటది గట్ల. దాంట్లో కూడా ఎన్ని చేంజెస్ చేసాడు ఇన్ టర్మ్స్ ఆఫ్ మన ఫ్లేవర్ కి తగ్గట్టుగా. సో అది ఉంటది గ్యారంటీగా. ముఖ్యంగా కిల్లీని రీమేక్ చేసిన నిజంగా బెస్ట్ ఐడియా. కానీ రీమేక్ చేయక ముందు వరకు కూడా మనం ఏమైనా దీన్ని కూడా చేస్తాడు రీమేక్ అని అనుకున్నాం కదా, కానీ చేశాక మనకి ఇబ్బంది అవుతుంది. ఏమో భయ్య, నాకైతే మాత్రం వేరే ఏ సినిమా అయినా ఓకే అనుకునేటోని కానీ ఏదో నేను దేని ఓకే అన్నాను, రీమేక్స్ ఐ డోంట్ లైక్ రీమేక్స్. అరే వీళ్ళు చూసింది ఏంటంటారు, ఇప్పుడు కిల్ అనేది అవుట్ ప్రాపర్ ఏ రేటెడ్ రా కిల్. దీన్ని వీళ్ళు మరి ఏ టైప్ లో తీస్తారో, ఎవరికి తీస్తారు? ఇప్పుడు రాఘవ లారెన్స్ గారు ఏమనుకోగానే ఆయన ఒక ఐపీ అయిపోయాడు కాంచనా మూవీస్ తో గానీ. ఇప్పుడు శివలింగా కూడా ఆయన పర్లేదు అనుకుంటా, బాక్స్ ఆఫీస్ బాగా వచ్చింది. చంద్రముఖి 2 అంటే అది వేరే కథ. ఇప్పుడు నేను
చెప్దాం అనుకునే డైలాగ్ ఏంటంటే దయాలకి బాడీ అర్థకి ఇచ్చే సినిమాలో కాంచనా సినిమా అది సింపుల్ బ్రో, అది అంతే కదా, ఇంకేం జరుగుతుంది ఆ సినిమాలో. అవును. అరే దయ్యం ఫస్ట్ స్టార్టింగ్ భయపెడుతుంది, తర్వాత పట్టుకునేసరికి కలకేసిన వట గారే కొంచెం ఎమోషనల్ సీన్స్ వాడుతుంది, ఈయన కలకేసిన నీళ్ళు గారుతాయి, తీసుకున్న బాడీ అన్నట్టు ఇట్లా పెడతాడు చేతులు, అది వస్తుంది, డాన్స్ చేస్తాడు, ఎండింగ్ లో పోయి విలన్ చంపేసి వస్తాడు. తర్వాత వచ్చి మళ్ళీ లాస్ట్ లో రాఘవ్కి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఇప్పుడు పర్టికులర్ దయ్యం పేరు, ఇమాజిన్ దయ్యం పేరు, అది వచ్చి హెల్ప్ చేస్తుంది అంట, అది రాదు. నెక్స్ట్ సినిమాలో వేరే దయ్యం ఉంటది. ఇన్ని సినిమాలు ఏం చేసినావు? అరే ఆయన మూవీ కేటలాగ్ లో ముని గాని కాంచన గాని తప్ప ఇంకా ఏ మూవీ కన్నా 100 కోట్లు కొట్టే ఇది ఉందా కాంచన సిరీస్ లో? దేనికి లేదు. నేను కనీసం 20 కోట్లు కూడా కొట్టదానండి, కానీ అన్ని 100 కోట్లు కొట్టినాయి. ఎందుకంటే ఐపీ ఐ థింక్ ఇప్పుడు ఈవెన్ జగతన్ డబుల్ ఎక్స్ అది వేరే ఫ్యాక్టర్స్ ఉన్నా కానీ ఇట్స్ సక్సెస్ మ్యాన్. ఆయన ఫేస్ సక్సెస్ అయిపోయింది ఇప్పుడు ఆయన. సో ఆ ద్వారానే కిల్ ని ఇంకా పెద్దగా తీసుకెళ్దాం అనుకుంటాడు ఆయన. ఒక మంచి సినిమా తీస్తే 4 రాడ్ రంబోలాలు ఏమో భయ్యా, కిల్ రీమేక్ అంటే మాత్రం ఇంకా జీర్ణించుకోలేకపోతున్నా. ఇంకా బుర్రలోంచి పోట్లేదు కాంచనా సిరీస్ అంటే దయ్యాలకి బాడీ అంటే ఇది మూవీ మ్యాటర్స్ అన్న నాకు ఫస్ట్ స్టార్టింగ్, అని నిజమే కదా అనుకునే బట్ నిజంరా ఏముందిరా, లైక్ ఆ స్టోరీ చూసుకుని గమనించు, ముని నుంచి కదే ఫస్ట్ స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ అంతా జరంత భయపెట్టినట్టు కామెడీ క్రియేట్ చేస్తారు, అది బొక్క కూడా వర్కౌట్ అవుతుంది, కొన్ని దగ్గర మాత్రమే వర్కౌట్ అవుతుంది. దయాలంటే కాంచన మంచి అనిపించింది. ఈ ఇంటర్వెల్ కి వచ్చే టైం కి దయాన్ని పట్టుకుంటారు, లేదంటే దయం ఒకటి ఆవహించి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. దయాన్ని పట్టుకున్న తర్వాత సిచ్యువేషన్ లోనో చర్చ్ ఫాదర్, ఒక సిచ్యువేషన్ లోనో దర్గాలో, ఒక సిచ్యువేషన్ లోనో పురోహితులు కూర్చొని దయంతో కాన్వర్సేషన్ ఉంటుంది. నెక్స్ట్ టైం ఏం చేస్తారు తెలుసా, ఎక్కడనో లైక్ వేరే ఐలాండ్, ఏదో అమెజాన్ ఐలాండ్ లో ఉండే కొంతమంది మాంత్రికులను తీసుకొచ్చి మేమే దయాన్ని వదులుతాం అంటారు. కొత్తతనం, దిస్ ఈస్ ద కొత్తతనం. స్టోరీ మారదు, అవే ఉంటాయి, జస్ట్ మనుషులు మారుతారు, మధ్యలో వచ్చేసి పట్టుకుంటారు దయాన్ని పట్టుకోరా అంటే లైక్ దయాన్ని అసలు వీళ్ళందరినీ తప్పించుకునేంత శక్తివంతులు అంటే కాదు, దయాన్ని పట్టుకుంటది. అమ్మో నన్ను పట్టుకున్నారు, నాకు ఇంత పెద్ద రాట్లు పడ్డే ఫాస్ట్ లో, నా వల్ల కాదు ఇంకా నన్ను వదిలేండి అంటే, ఇట్లాంటి సిచ్యువేషన్ ఇక రాఘవ పక్కన చూసి సినిమా చూసినట్టు చూస్తాడు ఆడ కూర్చొని, అమ్మో అక్క నీకు ఇంత ప్రాబ్లం వచ్చిందా అక్క, నా బాడీ ఇక్కడనే ఉంది అక్క, దా అక్క తీసుకో. ఏంద్రా కొత్తగా ఏమైనా మార్చండి రా. రాఘవ లారెన్స్ ఏమో ఇంటి ఓనర్, దయ్యాలేమో టెనెంట్స్. ఓకే, నువ్వు మంచి టెనెంట్ కి ఇస్తే మూవీ బాగుంటది. ముని కాంచన మంచి టెనెంట్స్ కి ఇచ్చారు, తర్వాత అంతా బ్యాడ్ టెనెంట్స్ వచ్చారు అనమాట, ఇల్లంతా గబ్బు చేశారు. ఏం లేదు బ్రో, లిటరల్ గా సేమ్ అదే పెడుతున్నారు. నాకు ఏమో నాకైతే కిల్ సినిమాలో మెల్లగా కాంచన వర్షన్ తీసుకొస్తే మాత్రం నేనైతే మాత్రం థియేటర్లు చెప్తున్నా, 1000 రూపాయలు సరే పాప్కార్న్ బకెట్ కొనుక్కొని ఒక మంచి థమ్స్ అప్ పెట్టుకొని నవ్వుతా తింటా చూస్తాను. కాదు నువ్వు ఒక్కసారి ఇమాజిన్ చేసుకో, కిల్ ప్రాసెస్ ఏంటి, ఒక ఆల్మోస్ట్ 100 మంది చంపేయడం, నీకు అది ట్రైన్ లో జరుగుద్ది, రాత్రిపూట జరుగుద్ది, ఇంతకంటే ఇంకా స్కోప్ ఎక్కడైనా దొరుకుద్దా దయ్యాలను ఇంట్రడ్యూస్ చేయడానికి? ఏమో దయ్యాల స్టడీగా వేరే ఉంటది. కాంచనా వాట్ ఏ టెంప్లెట్, అదే నాకు అదేనా బాధ. ఎవరంటే ఆ కాంచనా లాభేయడంలో కనీసం కొత్త స్టోరీ అని చెప్పండి, హారర్ ఫిల్మ్ ఇజ్జత్ తీస్తున్నారు. అరే కిల్ ట్రైలర్ రిలీజ్ అయ్యే ముందు నువ్వు తమిళ డిసైడ్ చేయి, కిల్ ఎక్స్ కాంచనా అని, ఎందుకు రారని నేను చూస్తా వ్యూవర్స్. అంతేగా ఏమైతుందో మీ థాట్స్ కింద కామెంట్స్ లో ఎప్పుడు కిల్ గురించి ఎటు వెళ్ళిపోతుంది లైవ్. రాఘవ లారెన్స్ గారు కానీ చూసారనుకో, అడ్రస్ కనుక్కుని ఇద్దరిని కొడతారు వచ్చి.